తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ వాల్యూమ్ 4 బైబిల్ క్రమశిక్షణ పాఠము 10 కౌమార దశ ద్వారా శిక్షణ. పిల్లల మొదటి 9 ఏళ్లలో తల్లిదండ్రులు చక్కగా నిర్వచించబడిన సరిహద్దులను అమలు చేసి దిద్దుబాటు పర్యవసనాలను స్థిరంగా ఉపయోగించిన ఎడల కౌమార దశలోనికి మారడం సాపేక్షంగా సాఫీగా ఉంటుంది. 13 మరియు 15 సంవత్సరాల మధ్య అనేక మార్పులు సంభవిస్తాయి. యుక్త వయస్సు అనేది 2 నుండి 4 సంవత్సరాల కాలం. పిల్లల శరీరం మనం యుక్త వయస్సు అని పిలుస్తున్న మార్పులకు లోనవుతుంది. ఈ అద్భుతమైన పరివర్తన వారికి భయాన్ని కలిగిస్తుంది మరియు మనకు నిరాశను కలిగిస్తుంది. ఎగుడు దిగుడులుగా ఉండే ఒక స్వారీ కావచ్చు మరియు బహుశా కావచ్చు. అయితే ఈ కాలము దేవునిచే నిర్దేశించబడిందని, ఆయన రూపొందించినట్లుగా ఆయనకు పూర్తిగా తెలిసిన నిర్దేశిత ప్రక్రియ అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. యుక్త వయస్సు అనేది పిల్లలు పెరుగుదలను అనుభవించే సమయం. పరిమాణం మరియు శారీరక బలం పెరిగే కొద్దీ శరీర ఆకృతి పెద్దవారిలా అనిపించడం ప్రారంభమవుతుంది. మీ కుమారుడు స్వరం మారడం ప్రారంభమవుతుంది. వింతైన విధంగా వారు తమ తండ్రి స్వరం వంటి లోతైన మగవాని స్వరమును పొందే ముందు వారు ముఖ్యంగా టెలిఫోనులో వారి తల్లిలా ఎక్కువగా చేసే కీలక శబ్దాన్ని వారు కలిగి ఉంటారు. మీ కుమార్తె తన మొదటి లోదుస్తువులను ధరించే క్రమంలో ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో ఉత్సాహాన్ని అనుభవిస్తుంది. తల్లిదండ్రులు తాము పెద్దవారు అని జ్ఞాపకం ఉంచుకోవాలి మరియు పరిణిత చెందుతున్న వారి పిల్లల పట్ల అసహనం మరియు కరుణ కలిగి ఉండాలి. యుక్త వయస్కులు మరింత స్వతంత్రులుగా ఆలోచించడం మరియు తల్లిదండ్రుల నుండి దూరం కావాలని కోరడం ప్రారంభించిన ఈ కాలంలో భావోద్వేగ మార్పులు కూడా సంభవిస్తాయి. వారు తమ తోటివారిచే అంగీకరించబడాలని మరియు సన్నిహిత స్నేహాలను కొనసాగించాలని బలమైన కోరికను కలిగి ఉంటారు. వ్యతిరేక స్త్రీ పురుష భేదానికి సంబంధించిన అధిక అవగాహన, ఆకర్షణ భావాలతో పరిపక్వ లైంగికత్వంలో భాగం. లైంగిక నిమగ్నతతో ఉన్న మన సమాజంలో యువకులు స్త్రీ పురుష భేదము మరియు అనేక శోధనలకు, ఒత్తిళ్లకు మరియు మిశ్రమ సందేశాలకు గురవుతున్నారు. ఈ సమయంలో లైంగిక స్వచ్ఛత మరియు దైవిక నీతి నియమాల ప్రవర్తన ప్రమాణంగా బోధించడం మరియు ఆశించబడేలా గృహం ఉండడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు స్త్రీ పురుష భేదం గురించి బహిరంగంగా చర్చించడం కూడా చాలా ముఖ్యం. పిల్లవాడు తప్పనిసరిగా సత్యమును వినాలి మరియు ఆరోగ్యకరమైన వైఖరిని పెంపొందించుకోవాలి. అది మీ నుండి రావాలి. మీరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే, ఉత్సుకతను సంతృప్తి పరచకపోతే వారి స్నేహితుల నుండి సమాచారం లేదా తప్పుడు సమాచారాన్ని పొందుతారు. యువకులు బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడడానికి మరియు వ్యతిరేక స్త్రీ పురుష భేదానికి చెందిన స్నేహితులతో మీ పిల్లలను ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పాటు చేయడంలో మీకు సహాయం చేయడానికి యువకులను అర్థం చేసుకోవడం పుస్తకం కోసం మా అంతర్జాల స్థలమును, వెబ్సైట్ను సందర్శించండి. మీ అభివృద్ధి చెందుతున్న బిడ్డ. యుక్త వయస్సు సంవత్సరాలు అనేవి అభివృద్ధి చెందుతున్న మీ యువకుడు సంక్లిప్తముగా మరియు ప్రతీకాత్మకముగా ఆలోచించడం ప్రారంభించే కాలం. అంటే మీరు అనుకున్నట్లుగా వారు చాలా ఆలోచిస్తున్నారు. ఏదైనా సరిగ్గా లేదని వారు గ్రహించినప్పుడు వారు పరిస్థితిని మంచి అవగాహనతో చూడగలరు మరియు మరొక వ్యక్తి యొక్క దృష్టికోణమును చూడవచ్చు. యువకులు సాధారణంగా వివిధ స్థాయిలలో మీరు ఇంటిలో వారికి నేర్పించిన నిర్మాణాన్ని మరియు విలువలను పరీక్షిస్తారు. మీ పిల్లలు వారి జీవితాంతం మీ మాటలు మరియు చర్యలను గమనిస్తూ మరియు గ్రహిస్తూ ఉంటారు. వారికి నీవు చాలా బాగా తెలుసు. యవ్వనము వచ్చిన యువకుడు మధ్య విభజనను గ్రహించినప్పుడు హెచ్చరింపబడనివ్వండి. బైబిలు క్రమశిక్షణ తల్లి మరియు తండ్రి నిర్వహణ శైలిలో, నియమాలలో వైరుధ్యాలు లేదా ఏదైనా వేషధారణను వారు ఖచ్చితంగా ఎత్తి చూపుతారు. యుక్త వయస్కులు పరిణత చెందినప్పుడు వారు తరచుగా లక్ష్య ఆధారితంగా ఉంటారు మరియు జీవితాన్ని కొనసాగించాలనే కోరికను కలిగి ఉంటారు. మరింత స్వాతంత్ర్యం కోసం
నిలువరించలేని ఆ అవసరాన్ని అనుభవిస్తున్నప్పుడు వారు చిరాకుగా, అసహనానికి, ఆతృతగా మరియు తిరుగుబాటుదారులుగా కూడా మారవచ్చు. వారికి ఏమి జరుగుతుందనే ముఖ్యమైన ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. కౌమార దశలో వచ్చే ఈ మార్పులన్నిటికీ మూలం ఏమిటి? ఒక పరిణతి చెందిన పెద్దలు అంటే ఏమిటి? మరియు నేను ఏ విధంగా కాగలను వంటి ప్రశ్నలకు వారి వద్ద జవాబులు ఉండవు. తల్లిదండ్రులు కౌమార దశలో ఉన్న వారిని సానుకూల దశలో నడిపించడానికి, పరిణత యొక్క లక్ష్యాలను దృష్టి పెట్టడానికి ఈ ప్రశ్నలను నిర్వహించాలి. యువకులు అనుభవించే మార్పులు అనివార్యమైనవి, ఆరోగ్యకరమైనవి మరియు దేవుని పరిపూర్ణ రూపకల్పనలో భాగం. మన పిల్లలు యవ్వనము కోసం అడగలేదు. చాలామంది ఈ మార్పులకు సర్దుబాటు చేయడం చాలా కష్టం. ఆ కారణంగా తల్లిదండ్రులు తమను తాము విద్యావంతులను చేసుకోవాలి. ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు జ్ఞానం మరియు ఈ కాలాన్ని అధిగమించడానికి సహాయం అవసరం. అందరికీ ఇతరుల కన్నా కొంత ఎక్కువ అవసరం అవుతుంది. ఈ మార్పులలో ప్రతి ఒక్కటి భౌతిక, భావోద్వేగ మరియు మానసిక పరిణితి చెందిన పెద్దలుగా మారే మార్గములో దేవుడు వారికి అందించిన సాధనాలు. కార్యాచరణ ప్రణాళిక 1. మీ యుక్త వయసులో ఉన్న పిల్లలలో మీరు చూసే కొన్ని మార్పులను జాబితా చేయండి. ఈ మార్పు సమయంలో మీరు సున్నితంగా ఉండకపోతే అన్నీ దేవుడిచే నియమించబడినవి. మీ ప్రతికూల చర్యలకు మిమ్మలను క్షమించమని దేవునిని అడగండి. తరువాత సహాయం కోసం ప్రార్థన వ్రాయండి. మీ యువకుడి వద్దకు వెళ్ళి అవసరమైతే క్షమాపణ అడగండి. స్వాతంత్రత వైపు పయనించడం. మీ యువకుడికి మరింత స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం ఇవ్వడం ప్రారంభించండి. వారి గోప్యతను గౌరవించండి, అయితే ప్రమాణాలతో రాజీ పడకండి. గూఢాచర్యము కోసము వారి గదిలో గూఢాచర్యము చేయవద్దు. మీ కుమారులు మరియు కుమార్తెలను చిన్నపిల్లలుగా కాకుండా యువకులైన పెద్దలుగా చూడాలని మీరు తెలుసుకోవాలి. వారి 13వ పుట్టినరోజును ఒక ప్రత్యేక కార్యక్రమముగా చేయడం దీనికోసం ఒక మార్గం. మీ పిల్లలతో సమయం గడపండి. వారు ఎదుర్కొంటున్న మార్పులను చర్చించండి. వారి పట్ల మీకున్న ప్రేమను మరియు మీ పట్ల వారి విలువను పునరుద్ఘాటించడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు వారి బృందంలో ఉన్నారని మరియు ఈ సమయంలో వారికి చేయూత ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి మీరు ఉంటారని వారికి తెలియచేయండి. మన యుక్త వయసు పిల్లలు పెద్దవారిలా అనిపించవచ్చు, అయితే వారు ఇంకా పరిణతి చెందలేదే. చాలా మంది తల్లిదండ్రులు యువకులను తర్ఫీదు ప్రక్రియ నుండి వెనక్కి లాగడంలో తప్పు చేస్తారు. వారు బాధ్యతాయుతంగా పరిణతి చెందిన పెద్దలుగా మారినప్పుడు లేదా వారి మీ ఇంటిని విడిచిపెట్టినప్పుడు ఏది ముందుగా వచ్చినా మీరు తర్ఫీదును నిలిపివేయవచ్చు. మీరు ఈ విషయాన్ని వారికి స్పష్టం చేయాలి మరియు మీరు వారికి తర్ఫీదిస్తున్నారు, వారిని నియంత్రించడం లేదు అని జ్ఞాపకం ఉంచుకోండి. పరీక్షించు అధికారము. యవ్వనస్తులు సహజంగానే మీ అధికారాన్ని పరీక్షించడం ప్రారంభిస్తారు. భయంకరమైన 2 తిరిగి వచ్చినట్లు అనిపించవచ్చు, అయితే పిల్లవాడు 100 పౌండ్లు సంపాదించాడు. ఈ తరుణంలో రాజీ పడకండి. ప్రత్యేకంగా క్రింది ప్రాంతాలలో చురుకైన తల్లిదండ్రులుగా కొనసాగండి. సంఖ్య 1. గౌరవించుము మరియు లోబడుము. తల్లిదండ్రులిద్దరికీ గౌరవించడం చూపించండి. మినహాయింపులు లేవు. దీనికి అర్థం లోబడడం మరియు గౌరవప్రదంగా మాట్లాడడం మరియు నోరు విప్పకపోవడం ఉండకూడదు. ఇది ఇతర తోబుట్టువులను తల్లిదండ్రులుగా పెంచడం విషయంలో వారి సహాయం కూడా చేర్చవచ్చు. యుక్త వయస్కులు వారి చిన్న తోబుట్టువుల విషయంలో మీరు సహాయం కోరుతున్నారు అన్నట్టు ప్రవర్తించడం సర్వసాధారణం. కాబట్టి ఇంటిలో 2 తల్లిదండ్రులు ఉన్నారని స్పష్టం చేయండి, 3 కాదు. యుక్త వయస్కులు అనుమతి కోసం అడగడం కంటే వారు ఏమి చేయబోతున్నారో చెప్పడం ప్రారంభించవచ్చు. నేను టైలర్ యొక్క ఇంటికి వెళుచున్నాను మరియు నేను 7 గంటలకు ఇంటికి వస్తాను. దానికి మీరు, ఓహ్, నీవు నన్ను అడుగుచున్నావా లేదా నాకు చెప్పుచున్నావా? మీ యుక్త వయస్కులు ఇది ఒక పెద్ద విషయంగా భావించకపోవచ్చు, కాబట్టి మీరు దానిని స్పష్టంగా తెలియచేయాలి.
వారు మీకు చెబితే మీ సమాధానం వద్దు అని ఉండాలి. వారు మిమ్మల్ని అడిగితే మీరు దానిని పరిగణిస్తారు. ఈ సంవత్సరాలలో ఇది ఒక సాధారణ అధికార పోరాటం. అయితే అది రహస్యముగా వృద్ధి చెందుతుంది. మరియు వారు ఎప్పుడు నియంత్రణను స్వాధీనం చేసుకున్నారో మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ప్రవర్తనను గుర్తించడం మరియు తనిఖీ చేయడం అవసరం. అయినప్పటికీ ఇది సాధారణమైనదిగా పరిగణించండి. కలత చెందకండి మరియు కోపంతో ప్రతిస్పందించవద్దు. కేవలం దానిని ప్రేమగా మరియు స్థిరంగా సరిదిద్దండి. సంఖ్య 2, నీతి నియమాలు మరియు విలువలు. మీ ఇంటిలో మీరు ఏర్పరచుకున్న నీతి నియమాలు మరియు విలువలతో రాజీ పడకండి. ఇందులో ఫోను వినియోగం, సంగీతం, టీవీ మరియు ఆటల నుండి వ్యక్తిగత ఆసక్తులు మరియు ఆనందాలు ఉంటాయి. నా కుమారుడు నిక్ నిజంగా సంగీతంలో ఉన్నాడు, కాబట్టి మేము ఒక నియమం చేశాము. అతడు కోరుకున్న సంగీతాన్ని అతడు వినగలడు. అయితే అది క్రైస్తవ సంగీతం కాకపోతే నేను మొదట సాహిత్యాన్ని చదివి ఆమోదించవలసి ఉంటుంది. ఒకసారి నా భార్య నిక్ సొరుగు దిగువన కొన్ని సరికాని సీడీలను కనుగొంది. వాటిని సిద్ధపరిచిన సంగీత బృందాల గురించి ఆన్లైన్లో చూసాము మరియు సాహిత్యము చదివాము. అతని సీడీలు ధ్వంసము చేయబడినాయి మరియు అతడు దిద్దుబాటు పర్యవసాన పెట్టి నుండి పర్యవసనాలను పాటించవలసి ఉంది. సరికాని సీడీలలో ప్రతి దానిని ఒక పర్యవసానం పొందాడు. మేము నాశనం చేసిన 7 సీడీలు నిక్వి కావని మేము కనుగొన్నాము. అవి అతని క్రైస్తవ స్నేహితుడికి చెందినవి. మేము వారి కుమారుడి సీడీలను నాశనం చేశామని తల్లిదండ్రులకు తిరిగి వచ్చినప్పుడు మరియు నా కుమారుడు దిద్దుబాటు పర్యవసనాలను చేయవలసి వచ్చింది. వారు మమ్మలను పిలిచి క్షమాపణ చెప్పారు. మా ఇంటిలో కూడా అది వద్దు, కాబట్టి అతడు అతనికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మీ కుమారుడితో చెప్పండి. అప్పుడు వారు తమ కుమారుడితో ఈ నియంత్రణ లేని సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలో నన్ను సలహా అడిగారు. ఈరోజు చాలా సంగీతం జాబితాలకు సమాచారం బదిలీ చేయబడినందున తల్లిదండ్రులు తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. మీ పిల్లలు ఏమి చేస్తున్నారో మరియు వినే వాటిని సమీక్షించండి. ముఖ్యంగా వారు వారి ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు కంప్యూటర్లకు సమాచారం బదిలీ చేసే వాటిని సమీక్షించండి. ఇది సరికాకపోతే దానిని వదిలించుకోండి. సంఖ్య 3, తప్పనిసరి తర్ఫీదు. వారు బాధ్యతాయుతమైన పెద్దలు అయినప్పుడు లేదా వారు మీ ఇంటిని విడిచిపెట్టినప్పుడు ఏది ముందుగా వచ్చినా తర్ఫీదు అయిపోయింది, ఆగిపోతుంది. మీ యువకులు వారికి ఇకపై తర్ఫీదు అవసరం లేదని మీకు చెబితే వారు నిబంధనలకు లోబడి ఉంటే వారు ఇకపై దిద్దుబాటు పర్యవసనాలను అంగీకరించరని మీరు వారికి చెప్పవచ్చు. వారు నియమాన్ని ఉల్లంఘించిన ఎడల వారికి మరింత తర్ఫీదు అవసరమని వారు మీ ఇద్దరికీ తెలియజేస్తున్నారు. యువజనులకు నమూనా నియమాలు. మేల్కొల్పడానికి సమయం. మీరు మీ యువకుడిని నిద్రలేపడానికి ప్రతిరోజు ఉదయం 2 లేదా 3 సార్లు వెళుతున్నట్లు అనిపిస్తే మీరు ఆ బిడ్డకు సహాయం చేయడం లేదు. వారు ఒక అలారం గడియారంను తీసుకోమానండి లేదా వారి ఫోన్లో ఒక యాప్ను ఉపయోగించమని చెప్పండి. మా అబ్బాయిలకు 9 ఏళ్ళు నిండినప్పుడు నేను వారికి అలారం గడియారం ఇచ్చి మరీ చెప్పాను, మీరే నిద్ర లేవాలి, సొంతగా లేచి దుస్తువులు ధరించి పాఠశాలకు సిద్ధమవ్వండి. మీరు ఎంతకాలం వాయిదా వేస్తే దానిని అమలు చేయడం అంత ఎక్కువ కష్టంగా ఉంటుంది. మీ యువకుడు ఆలస్యమైన ఎడల లేదా ఒక నిర్దిష్ట సమయానికి సిద్ధంగా లేకుంటే వానికి దిద్దుబాటు పర్యవసనాన్ని అందించండి. ఆ రాత్రి ఒక అరగంట లేదా గంట ముందుగానే పడుకోవచ్చు. దానితో పాటు ఆ రోజు ఇంటికి చేరిన తర్వాత పర్యవసానంగా కలిగి ఉండవచ్చు. స్నానాల గది కాలక్రమ పట్టికలు. ఉదయం పూట స్నానాల గదులను పంచుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ ఇంటిలో సమాధానమును నెలకొల్పేందుకు మీ యువకులు వివరాల జాబితాను ఇవ్వండి. వారికి కేటాయించిన సమయానికి అంగీకరిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు వారు సమయానికి స్నానాల గది నుండి బయటికి రాకపోతే దిద్దుబాటు పర్యవసనాన్ని పొందుతారు. కుటుంబానికి విధ్వంసం సృష్టించే
ఏమైనా అంశాలను పరిష్కరించడానికి వివరాలు జాబితాను ఉపయోగించవచ్చు. నిషేధ ఆజ్ఞ. మీరు రాత్రి 10 గంటలకు నిషేధ ఆజ్ఞను ఏర్పాటు చేస్తే ఆ సమయము మరియు మీ పిల్లలు ప్రతి రాత్రి బయట ఉండాలనుకుంటారు. బదులుగా ప్రతి పరిస్థితికి నిర్దిష్టంగా జనసంచార నిషేధ ఆజ్ఞ ఇవ్వండి. వారు మీ ఇంటిని విడిచిపెట్టిన ప్రతిసారి వారు ఎవరితో వెళుచున్నారు, ఏ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు, ఎవరు వాహనం నడుపుతున్నారు మరియు ఇంటిలో ఎప్పుడు ఉంటారో వారు మీకు తెలియచేయాలి. ప్రణాళిక మారితే అనుమతి పొందడానికి వారు ముందుగా మీకు ఫోన్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ప్రతి వారం చాలాసార్లు బయటకు వెళ్ళడం ద్వారా వారిని చాలా త్వరగా దూరం చేయనివ్వవద్దు. ఫోను మరియు కంప్యూటర్ ఆధిక్యతలు. మీ బిడ్డ 13 సంవత్సరాలకు చేరుకోగానే సమయానికి మీరు వారిని చాలా అరుదుగా చూస్తారు, ఎందుకంటే వారు వారి గదిలో ఉంటారు. ఈ సమస్యకు సమాధానం పడక గదిలో ఫోను లేదు. అయితే కఠినమైన విధానం అనేది వారు ముందుగానే కుటుంబం నుండి వైదొలగడానికి కారణమవుతుంది. ఫోను ఇంటి పని మరియు బాధ్యతలు లేదా కుటుంబ సమయానికి అంతరాయం కలిగిస్తున్నప్పుడు నియమం అర్థం చేసుకోవాలి. మీ యువకుడిని కుటుంబంతో కలిసి పాల్గొనేలా ప్రోత్సహించండి. కలిసి సమయాన్ని ఆకర్షణీయంగా చేయండి. ఇప్పుడు చాలామంది పిల్లలు చిన్న వయసులో వారి సొంత ఫోన్లను కలిగి ఉన్నారు మరియు కొంతమంది యువకులు వారి సొంత కంప్యూటర్లను కలిగి ఉన్నారు. అయితే జాగ్రత్తగా ఉండు. సెల్ ఫోన్లు మరియు కంప్యూటర్లు ప్రయోజనాలను అందిస్తాయి, అయితే ధ్యానభంగముగా కూడా ఉంటాయి. ఇది సమస్యగా మారడానికి ముందు మీరు సెల్ ఫోన్ను మరియు కంప్యూటర్ను వినియోగం కోసం కుటుంబ నియమాలను రూపొందించాలి. ఈ నియమాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా వ్యతిరేక స్త్రీ పురుష భేదానికి, మీ పిల్లల సమాచారము గురించి వారు తమ స్నేహితులతో ఫోను లేదా కంప్యూటర్లో తెలియచేయగల రోజులు మరియు సమయాల కోసం వివరాల జాబితాను ఏర్పాటు చేయండి. మరియు వారి స్నేహితులు మీకు తెలుసా అని నిర్ధారించుకోండి. వారి ఫోన్ లేదా కంప్యూటర్ వ్యర్థపు మాటల సమయం రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు ఉంటే ఫోన్ లేదా కంప్యూటర్ లేదా రెండు లేకుండా 2 రోజులు నిబంధనను ఉల్లంఘించినందుకు సరైన ఫలితం ఉంటుంది. ఉదాహరణకు నియమాల కోసం అనుబంధం N నియమాలు మరియు పర్యవసనాలు చూడండి. తల్లిదండ్రుల నియంత్రణల గురించి మరిన్ని సూచనల కోసం మా ఇంటర్నెట్ fdm.world సందర్శించండి. యువకుల కోసం సృజనాత్మక శిక్షణలు. చివరి పాఠంలో మనము యువకుల కోసం 3 క్రొత్త శిక్షణా పద్ధతులను గుర్తించాము. మూసివేయు పద్ధతి, శనివారం పనిదినం మరియు వాహనం నడుపు పరిమితులు. అయితే వారు వాటిని సవాలు చేసినప్పుడు ఏమి జరుగుతుంది? ఒక యువకుడు తల్లి అధికారాన్ని సవాలు చేసినప్పుడు. దిద్దుబాటు తర్ఫీదు విషయానికి వస్తే తల్లులు తరచుగా తండ్రుల వలె భయపెట్టరు. తండ్రి ఇంటిలో లేనప్పుడు మరియు మీ 11 ఏళ్ల కుమారుడు అతని దిద్దుబాటు పర్యవసనాన్ని తిరస్కరించినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఆ సమయంలో తండ్రి ఇంటికి వచ్చే వరకు లేదా అతడు దిద్దుబాటు పర్యవసనాన్ని అంగీకరించే వరకు అతడు మూసివేయుట అనే పర్యవసానం లోనికి వెళతాడు. తండ్రి వచ్చే సమయానికి అతడు సహకరించకపోతే అతనికి రెట్టింపు దిద్దుబాటు పర్యవసనాన్ని ఇవ్వండి. నీ కుమారుడు తన పర్యవసనాలను నిర్వహించే వరకు స్వేచ్ఛ ఇవ్వబడదు. నా భార్యను సవాలు చేయడం ప్రారంభించినప్పుడు మరియు దిద్దుబాటు పర్యవసనాన్ని అంగీకరించలేదు. ఆమె అతనిని గదికి పంపించింది. ఇంటికి రాగానే నా భార్య ఏం జరిగిందో చెప్పింది. నేను లోపలికి వెళ్ళి, నిక్, ఏం జరుగుతుంది? అతడు తన విషయాన్ని నాకు చెప్పాడు. వాస్తవానికి అతడు ద్వారం సంఖ్య 3 సమీక్ష పాఠం 5 కోరుకున్నాడు, అయితే అది ఉనికిలో లేదు. తల్లి అడిగినది చేయనందుకు నేను అతనికి 2 పర్యవసనాలను ఇస్తాను. ఒక యువకుడు శిక్షను తిరస్కరించినప్పుడు. అప్పుడప్పుడు ఒక యువకుడు మూసివేయుటను నిరాకరిస్తాడు. తండ్రిని పిలిచి సమస్యను వివరించే సమయం వచ్చింది కాబట్టి అతడు ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి యువకుడిని సమస్య గురించి అడిగినప్పుడు అది సరైంది కాదని యువకులు తరచుగా చెబుతారు.
ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడానికి తండ్రి ఉత్తమ మార్గం అదనపు శిక్షను అందించడం. ఒంటరిగా ఉండడానికి తిరస్కరించడం ద్వారా తల్లి అధికారానికి లొంగిపోకపోవడానికి శనివారం పని యొక్క అదనపు శిక్ష అవసరమని వివరించండి. యువకులు వారు అమ్మ చెప్పేది వినని లేదా ముందుగా నిర్ణయించిన పర్యవసనాన్ని గురించి తిరిగి మాట్లాడని ప్రతిసారి 1 గంట పనిని తీసుకుంటారు. శనివారం పని అనేది వారు ఆమె అధికారానికి లొంగిపోవాలని వారికి గుర్తు చేయడానికి శిక్ష. మినహాయింపులు లేవు. తండ్రి ఇంటిలో లేనప్పుడు తల్లిదే అధికారం. వారు ఆమెను గౌరవించాలి. వారిని పనిలో పెట్టండి. సాధారణ పనులకు నియమించిన పనిని అప్పగించండి. సమర్థవంతమైన శిక్ష. నిక్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడు నా భార్య అధికారాన్ని సవాలు చేయడం ప్రారంభించాడు. ఆమె అతనికి దిద్దుబాటు పర్యవసనాన్ని ఇస్తుంది మరియు కొన్నిసార్లు అతడు వాదించేవాడు. నా భార్య అధికారాన్ని సవాలు చేయడం కోసం నేను ఎల్లప్పుడూ 1 గంట పనిని కేటాయించాను. 1 గంట పనికి వెళ్ళు అని నేను చెప్పలేదు, లేదా అతడు ఆ గంటలో 1 కలుపు తీసి ఉండేవాడు. నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి కలుపు అంటాను. వేగంగా పనిచేయడం వల్ల అతడు త్వరగా పూర్తి చేస్తే అది చాలా బాగుంది. అతనికి 4 గంటలు లేదా రోజంతా పుట్టినట్లయితే అది అతని ఎంపిక. ప్రధాన విషయము ఆ పని పూర్తయ్యే వరకు స్వేచ్ఛ లేదు. వేగంగా కష్టపడి పనిచేస్తే గంటలోపు పూర్తి చేయగలమని గ్రహించిన నిక్ యంత్రంగా మారాడు. లోతుగా తవ్వండి. పనికి సంబంధించిన లాభాలు మరియు నష్టాలను క్రింది జాబితా చేయండి. సామెతలు 14:23, సామెతలు 10:5, 1 తెస్స 4వ అధ్యాయము 11 నుండి 12వ వచనం వరకు. నిర్బంధమునకు వ్యతిరేకంగా మూసివేయుట. మూసివేయుట మరియు నిర్బంధము ఒకే విషయం కాదు. చాలామంది తల్లిదండ్రులు ప్రతిదానికి నిర్బంధమును ఉపయోగిస్తారు. అయితే ఇది నిర్దిష్ట సందర్భాలలో మాత్రమే ఉపయోగించబడాలి. మూసివేయుట నిర్వహించబడింది. మూసివేయుట అనేది దిద్దుబాటు పర్యవసనాన్ని తిరస్కరించినందుకు 1 శిక్ష. ఈ సమయంలో వారు అన్ని అధికారాలను కోల్పోతారు మరియు వారు పర్యవసనాన్ని అంగీకరించే వరకు మూసివేయుటలో ఉంటారు. ఇది 5 నిమిషాలు, 5 గంటలు లేదా 5 రోజులు పట్టవచ్చు. మూసివేయుట సమయంలో సెల్ ఫోను, సంగీతం, టీవీ, ఆటలు, స్నేహితులు, కంప్యూటరు లేదా నగదు ప్రవాహం ఉండదు. వారి జీవితంలో పాఠశాల, ఇంటి పని, పనులు మరియు కుటుంబ విందులు ఉంటాయి. వారు సరిగ్గా పర్యవసానంగా చేసిన తర్వాత స్వేచ్ఛ తిరిగి ప్రారంభమవుతుంది. ఇది హాస్యాస్పదంగా ఉందని మీ యువకులు మీకు చెప్పవచ్చు. వారితో ఏకీభవించండి. వారికి కొన్ని నిమిషాలు పెట్టే విషయం కోసం వారు 3 రోజులు తమ గదిలో ఉండాలని ఎంచుకున్నారు. అయితే పాటించడం వారికి కష్టం. నిర్వచించబడింది. నిర్బంధము అనేది నేరానికి సంబంధించిన దిద్దుబాటు పర్యవసానం. స్నేహితులను అనుమతించకుండా నిర్ణీత సమయం వరకు ఇంటిలోనే ఉండడం దీనిలో ఉంటుంది. మీ నియమం ఒక నిర్దిష్ట సమయానికి ఇంటిలో ఉండాలంటే దిద్దుబాటు పర్యవసనంగా 2 రోజుల నిర్బంధము. నిర్బంధం అనేది నిర్ణీత సమయానికి ఉండకపోవడం లేదా అనుమతి లేకుండా మరొక ప్రదేశానికి వెళ్ళడం వంటి దిద్దుబాటు పర్యవసానం. మీ పిల్లలు రహస్యంగా బయటకు వెళ్ళడం లేదా ఇంటి నుండి బయటకు వెళ్ళడం ద్వారా నిర్బంధమును ఉల్లంఘిస్తే వారు నిర్ణీత రోజుల పాటు మూసివేయుటలో ఉంచబడతారు. మూసివేయుట విజయవంతముగా పూర్తయినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. మన పిల్లలకు తర్ఫీదు ఇవ్వడానికి ఈ అవిధేయత సంఘటనలను ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం స్థిరంగా ఉండడానికి ప్రేరేపించబడ్డాము, ఎందుకంటే వారిలో పరిణతి చెందిన పెద్దల గుణమును రూపొందించడం మన లక్ష్యం. దిద్దుబాటు పర్యవసనాల జాబితా. 13 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల కోసం పర్యవసనాల జాబితా ఉపయోగించండి. దీనిలో అదే ఖచ్చితమైన భావన ఉంటుంది, అయితే పెట్టెలో కాకుండా జాబితాలో ఉంది. నా పిల్లల పర్యవసాన పెట్టెతో పెరిగారు, కాబట్టి వారు ఇప్పటికీ వారి
యుక్త వయస్సు వరకు పెట్టె నుండి కాగితాలను తీసుకుంటున్నారు. అయితే మీ 13 ఏళ్ల పిల్లలకు మొదటిసారిగా అలాంటి పెట్టెను పరిచయం చేస్తున్నప్పుడు వారు ఇలా అనవచ్చు: పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ విషయాలు ఏమిటి? దిద్దుబాటు పర్యవసనాలను వయసుకు తగినట్లుగా ఉండేలా చూసుకోండి. మీకు చాలామంది యువకులు ఉన్న ఎడల వారందరూ ఒకే జాబితాను ఉపయోగించవచ్చు. ఆ జాబితాలో మీ కారును కడగడం, కారు లోపలి భాగాన్ని శుభ్రం చేయడం, రిఫ్రిజిరేటర్ను శుభ్రం చేయడం, లేదా మీ ఇంటి లోపల మరియు వెలుపల 5 కిటికీలను కడగడం వంటివి ఉండవచ్చు. ఈ దిద్దుబాటు పర్యవసనాలు వారి సాధారణ పనుల కంటే ఎక్కువగా ఉంటాయి. అవి నియమాన్ని ఉల్లంఘించినప్పుడు ఇవ్వబడతాయి. మీరు ఉపయోగించే వస్తువును భద్రపరచడం గురించి ఆలోచించండి మరియు వాటి జాబితాలో ఉంచండి. 3 నుండి 15 నిమిషాల పట్టే పనులను లక్ష్యంగా పెట్టుకోండి. మీ పిల్లవాడు నియమాన్ని ఉల్లంఘించినప్పుడు జాబితాలోని ఒక అంశాన్ని చేయండి అనేది దిద్దుబాటు పర్యవసానం. అయితే మీరు ఏర్పాటు చేసే కొన్ని నియమాలు జనసంచార నిషేధిత ఆజ్ఞని కోల్పోవడం లేదా ఫోను నియమాన్ని ఉల్లంఘించినందుకు 2 రోజుల పాటు తమ ఫోన్ను పోగొట్టుకోవడం వంటి సంబంధిత దిద్దుబాటు పరిణామాలను కలిగి ఉండవచ్చు. ప్రతి నియమానికి మీ దిద్దుబాటు పర్యవసనాలు అవిధేయతకు సంబంధించినవి కాదా అని ముందుగా నిర్ణయించబడతాయి. క్రింద ఉన్న కార్యాచరణ ప్రణాళిక 2 చూడండి. పర్యవసాన జాబితా మొదటి పని నుండి చివరి వరకు కేటాయించబడుతుంది మరియు వారు దిగువన చేరుకున్నప్పుడు అది తిరిగి ప్రారంభమవుతుంది. రాత్రి ఆలస్యం అయితే మరియు దాని పర్యవసనంగా వెనుక డాబాను తుడిచిపెట్టిన ఎడల మరుసటి రోజు ఉదయం ఆ పనిని చేయడానికి లేదా వెంటనే చేయగలిగితే జాబితా నుండి తదుపరి పనిని ఎంచుకోవడానికి మీకు ఎంపిక ఉంటుంది. అయితే మీ పిల్లలు ఎక్కువగా అసహ్యించుకునే పని అని మీకు తెలుసు కాబట్టి క్రమం లేని పనులను కేటాయించవద్దు. కార్యాచరణ ప్రణాళిక 2. దిద్దుబాటు పర్యవసాన జాబితాను రూపొందించడానికి క్రింద సూచనలను సమీక్షించండి మరియు దానిని జంటగా చర్చించండి. అనుబంధం N నియమాలు మరియు పరిణామాలలో ఉదాహరణ జాబితాను చూడండి. మీ సొంత కుటుంబ జాబితాను సృష్టించడానికి అనుబంధంలో ఒక నమూనా అందించబడింది. 1. మీకు క్రమం తప్పకుండా కేటాయించిన పనులలో ఇప్పటికే భాగం కాని పని వ్యవస్థల జాబితాను రూపొందించండి. ఆ చిన్న పని వ్యవస్థలు సాధారణంగా ఎగురుతూ లేదా కిందకు పడుతూ శుభ్రపరిచే వ్యవస్థలు వలె లేదా తల్లిదండ్రులు రోజు చేసే పనులు మొదలైన వాటిని వారానికోసారి పూర్తి చేయకూడదు. 2. పర్యవసానం పని దాదాపు 3 నుండి 15 నిమిషాలు పడుతుంది. 3. వారి జాబితాలో తదుపరి పర్యవసనాన్ని అందుకుంటారు. ప్రత్యేక పరిస్థితులలో తప్ప క్రమరహితంగా వెళ్ళవద్దు. 4. జాబితాను చాలా కష్టతరం చేయడం మానుకోండి. పరిణతి చెందిన పెద్దవారి వ్యక్తిగత లక్షణాలను వారికి బోధించడానికి ఇది ఒక శిక్షణ సాధనమని గుర్తుంచుకోండి. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలపై పగ తీర్చుకోవడం కాదు. 5. ఒక సంబంధిత పర్యవసానం ఒక నియమానికి కేటాయించబడినప్పుడు ఈ జాబితా ఉపయోగించబడుతుంది. 6. మీ దృఢచిత్తం ఉన్న పిల్లలు ఉన్న ఎడల మీకు జాబితాలో అనేక పని వ్యవస్థలు అవసరం కావచ్చు. గనుక మీ బిడ్డ తాను ఇటీవల చేసిన ఒక దిద్దుబాటు పర్యవసనాన్ని చేయడం లేదు. 7. పిల్లవాడు మునుపు తర్ఫీదు పొందిన విధంగా సంతృప్తికరంగా దిద్దుబాటు పర్యవసనాన్ని నిర్వహించకపోతే మీ బిడ్డ దానిని సరిగ్గా చేయవలసి ఉంటుందని లేదా వాడు దానిని సరిగ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నంత వరకు మూసివేయబడుట పర్యవసనాన్ని పొందుతారు. 8. తల్లిదండ్రులు తమ బిడ్డ చేసిన పనిని తనిఖీ చేసి తర్వాత జాబితాలోని పెట్టెను ప్రారంభించాలి మరియు ఏ పిల్లవాడైనా వ్రాయగల తన తనిఖీ గుర్తును ఉంచాలి. 9. మీ పిల్లలు జాబితాను పూర్తి చేసిన తర్వాత ప్రారంభము వద్ద తిరిగి ప్రారంభించండి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ జాబితాను జోడించగలరు. అయితే మీ పిల్లలు క్రమశిక్షణలో ఉంచేటప్పుడు అంశాలను జోడించవద్దు. ఇతర తల్లిదండ్రులతో చర్చించి తర్వాత చేయండి. పనుల ద్వారా శిక్షణ.
పనులు గొప్ప పని నీతిని మరియు గుణమును, వ్యక్తిగత బాధ్యత మరియు స్వీయ నియంత్రణను పెంపొందించడానికి సహాయపడే శక్తివంతమైన శిక్షణా సాధనం. ఈ 5 మార్గదర్శకాల ఆధారంగా పనులను సరిగ్గా ఉపయోగించండి. 1. పనులను సజావుగా చేయండి. మీ 11 ఏళ్ల కుమార్తె వారానికి 5 రాత్రులు గిన్నెలు కడుగుతూ ఉంటే మరియు మీ 10 ఏళ్ల కుమారుడు వారానికి ఒకసారి చిన్న గడ్డి ముక్కను కోసి ఉంటే అది సరికాదు. మీ కుమారుడు వంటలు చేయడం, వండడం మరియు తన కోసం తనను తాను రక్షించుకోవడం నేర్చుకోగలడు. 2. వయస్సుకు తగిన పనులను చేయండి. ఒక పిల్లవాడు ఏమి నిర్వహించగలడు అనే దాని గురించి సున్నితంగా ఉండండి. మీ కారును కడగమని 8 ఏళ్ల పిల్లాడిని అడగడం వారి సామర్థ్యాన్ని మించినది కావచ్చు. అవి శూన్యమైన ఫలితాలని ఇస్తాయి. 3. పనులను వ్రాయండి. నియమాలు మాదిరిగానే పనులను కూడా వ్రాయాలి. 4. పూర్తి చేయడము కోసం రోజు మరియు సమయాన్ని వ్రాతపూర్వకంగా ఉంచండి. గురువారం ఉదయం చెత్తను సేకరించడం వలన బుధవారం రాత్రి చెత్తను తొలగించాల్సిన అవసరం ఉన్నడల వారు బుధవారం నిద్రపోయే సమయానికి ముందు లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా పూర్తి చేసే సమయం ఉందని నిర్ధారించుకోండి. లేదా ఎవరైనా ఉదయం 5:45 లేస్తారు. 5. ఉదాహరణకు మీరు చెత్తని తప్పనిసరిగా రాత్రి 7 గంటల లోపు తొలగించాలని నిర్ణయించుకుంటే బుధవారం నాడు 7 గంటల లోపు పూర్తి చేయాలనుకుంటే మీ పిల్లవాడు దిద్దుబాటు పర్యవసనాన్ని పొందుతాడు. సమయానికి పూర్తి చేయకపోతే వారు దానిని వెంటనే చేసి తర్వాత జాబితా నుండి ఒక అంశాన్ని చేస్తారు. పూర్తి చేయు సమయాలలో వారు తమ గురించి ఆలోచించడం, సమయమును కనిపెట్టడం మరియు పని చేయడానికి ఇతర విషయాలకు లేదు అని చెప్పడం అవసరం. ఇవి ఒక పరిణతి చెందిన పెద్దల గుణమును బోధిస్తాయి. 6. తర్ఫీదివ్వండి. కోపపడవద్దు. వాదించడం, మానసికంగా బాధ కలిగించు మరియు బెదిరించడం ఆపండి. మీ ప్రణాళికను ఏర్పాటు చేయండి మరియు స్థిరంగా అనుసరించండి. కార్యాచరణ ప్రణాళిక 3. మీ కుటుంబ పనుల జాబితాను సృష్టించండి మరియు వాటిని సరిగ్గా లేదా సమయానికి చేయనందుకు దిద్దుబాటు పర్యవసనాలను రూపొందించండి. అనుబంధం P. పని జాబితాలోని ఉదాహరణలు మరియు ఖాళీ పని జాబితాను సమీక్షించండి. పరిపూర్ణుడుగా ఉండేవానికి ఒక గమనిక. ఏ పిల్లవాడు దీనిని పరిపూర్ణముగా చేయడు, కాబట్టి సరిగ్గా చేయడంలో హేతుకంగా ఉండండి. దీనిని సరిగ్గా చేయమని వారికి బోధించడం ప్రారంభించడానికి ఒక మంచి మార్గం. భత్యం గురించి ఏమిటి? భత్యం వ్యక్తిగత పనులతో ముడిపడి ఉండకూడదు. లేకపోతే మీరు కిరాణా సామాగ్రిని తీసుకురావడానికి సహాయం కోసం అడిగినప్పుడు సహాయం కోసం వారు ఎంత డబ్బులు పొందుతారని వారు అడగవచ్చు. మీరు వారికి భత్యం ఇవ్వాలని ప్రణాళిక చేస్తే వారం వ్యవధిలో వారు ఎన్ని గంటలు పనులు చేస్తున్నారో ఆలోచించండి మరియు మీరు జంటగా అంగీకరించే డబ్బులు మొత్తాన్ని అందించండి. అప్పుడు సహాయం కోసం మరియు మీరు వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వారికి ఆ డబ్బు బహుశా వారానికి $200 ఇవ్వండి. ఈ కారణాలను వివరించండి మరియు అది వారి ఖర్చు కోసం డబ్బు అని చెప్పండి. నిక్ ఎల్లప్పుడూ అదనపు డబ్బు సంపాదించాలని కోరుకునేవాడు, ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ కొనుగోలు చేయాలనుకున్నాడు. నేను అతని సాధారణ పనులను సంబంధం లేని కొన్ని వ్యవస్థలకు డబ్బు మొత్తాలను కేటాయిస్తాను. అతడు తన భత్యం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఒక మార్గం ఉండేది. పిల్లలు ఏ విధంగా పని చేయాలో నేర్చుకోవాలి, అయితే వారిని బానిసలుగా చూడకండి. ఒక ప్రత్యేక వ్యవస్థలో నాకు సహాయం అవసరమైనప్పుడు మనము దాని మీద ఎప్పుడు పని చేస్తామో ముందుగానే నా పిల్లలకు చెబుతాను. నేను రోజు ప్రారంభ సమయం మరియు వ్యవధి గురించి నిర్దిష్టంగా ఉంటాను. కొన్నిసార్లు నేను వారికి చెల్లిస్తాను, అయితే మరికొన్నిసార్లు నేను చెల్లించను. జీతం ఆశించకుండా ఇంటిని కాపాడుకోవడంలో పిల్లలు పాలు పంచుకోవడం మంచిది. సామెతలు 13:4.
ప్రణాళికను రూపొందించండి. మృదువుగా మందలింపుతో మన పిల్లలకు తర్ఫీదు ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఎఫెసీ 6:4 తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరూ అనుసరించవలసిన ప్రణాళికలను రూపొందించడం ద్వారా కనీసం నాటకీయత మరియు భావోద్వేగంతో శిక్షణలో పురోగతి సాధించవచ్చు. సమాచారము, ఒప్పుకోలు మరియు క్షమాపణ అడగడం ద్వారా మార్గంలో ఉన్న వైఫల్యాలను త్వరగా స్పష్టం చేయవచ్చు. తర్ఫీదు ప్రణాళికలో వ్రాతపూర్వకంగా స్పష్టంగా నిర్వహించబడిన నియమాలు, దిద్దుబాటు పర్యవసనాలు మూలం. పెట్టె జాబితా నిర్బంధం మరియు తిరుగుబాటు చేసినప్పుడు వారిని ప్రేరేపించే మార్గం, చేతితో చరచి మూసివేయడం ఉన్నాయి. స్థిరత్వం అవసరం. మీ యువకులు మరియు యువ పెద్దలు గురించి లోతైన అవగాహన పొందడానికి అనుబంధం క్యూ. యువకుల కోసం ప్రశ్నాపత్రం, యుక్త వయస్సుకు చేరుకోవడంపై వారి అవగాహనను గుర్తించడానికి వారి అనుబంధం ఆర్. కొత్త పెద్దల కోసం ప్రశ్నాపత్రం, వారు 18 సంవత్సరాల నిండినప్పుడు మార్పుల గురించి ఆలోచించడం సమీక్షించండి. తదుపరి పాఠంలో మీరు సమాచారమును మేము ఉపయోగిస్తాము మరియు దానిని మీ ఇంటిలో అమలు చేయడం ప్రారంభిస్తారు.